చేతులే ఇచ్చుకో కంది చేను కాడా ఏ చేతులే చేసుకో చెరుకు తోట కాడా సోదా చేసి ఆరా తీసి చేసిపో నా దిద్ది ముద్దు గాయం దాచుకున్న సిక్కులన్నీ మాయం రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్. మరి ఇవాళ మన జబర్దస్త్ ఎపిసోడ్ జబర్దస్త్ గా ప్రిపేర్ అయ్యి ఉంది. లెట్స్ నౌ ఇన్వైట్ ద జబర్దస్త్ జడ్జ్ తన మెస్మరైజింగ్ స్మైల్ తో మ్యాజిక్ చేసే రోజా గారు. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురు ఎందుగా వయసు వేడుక లెట్స్ నౌ ఇన్వైట్ our జబర్దస్త్ జడ్జ్ నవ్వుల నవాబు నాగబాబు. అన్న అలాగే కొద్దిగా ఆయిల్ పెట్టాను హాయిగా ఉంది. మెలోడియస్ గా పాడాలని తెలీదా నీకు? మెలోడియస్ గా పాడు. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే ఒక గంట సేపు అమ్మా నాన్నలాగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ యాక్ట్ చేయాలి. ఫుడ్ వచ్చేసింది. లలిత బ్రాండ్ రైస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ లో ఇప్పుడు ఆ రోజు ఏం చేయకూడదో అదే చేశాడు మన రాఘవ. అసలు అదేం రోజు ఏం చేయకూడదో ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఇగో ఈ పాటలు డాన్స్లు అవన్నీ తర్వాత ముందు ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా రండి. ఏంటండి? ముహూర్తానికి టైం అయిపోతుంది. తాళి కట్టించాలి. తాళి కట్టించడమా? ఆపండి. ఇప్పుడు కానే కాదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ఈవెంట్ అరేంజ్ చేశాను. ఆ ఈవెంట్ అయ్యే వరకు పెళ్లి జరగనే జరగదు. అల్లుడు గారు ఈవెంట్ గురించి చెప్పాను. ఏరి ఈవెంట్ వాళ్ళు ఏంటి? వీళ్ళందరూ చుట్టాలు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. లేదండి బాబు, మొత్తం మా ఆర్గనైజర్స్, మా ఈవెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఆర్టిస్టులే. వీళ్ళే ఆర్టిస్టులు వీళ్ళే అన్ని కూడా. అందుకే వీళ్ళని అలా ఏర్పాటు చేశాను. సరే సరే, మీ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు? ఈవెంట్ ఆర్గనైజర్ నేనే. నీ పెళ్లిలో నువ్వే ఈవెంట్ చేస్తున్నావా? ఏంటి మామగారు ఊరుకోండి. ఇప్పుడు మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్లు జనరల్ గా పెళ్లికి కార్యక్రమాలకి వాళ్ళు బోన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అందులో నేను 1000 పెళ్లికి చేశాను. అలాంటిది నా పెళ్లికి నేను కార్యక్రమం పెట్టుకోకపోతే అందరూ ఎంత చీప్ గా చూస్తారు నన్ను. అందుకే నా పెళ్లికి నేనే ఈవెంట్. కాదండి, వేరే వాళ్ళని పెడితే బాగుండేది కదా. మామగారు వేరే వాళ్ళని పెడితే బోర్డు తినేస్తాడు. అదే నేనైతే నేను తినే. అయ్యా మీరు వేయండి, మీరు వేయండి. ఓం గణానాంతో అహం గణపతి మహాభామేహ కవిం కవి నామోపత్రోత్సవం చేస్తున్నాం బ్రహ్మణహం బ్రహ్మణస్పదానం. ఈవెంట్ టైం అవుతుంది, స్టార్ట్ చేయరా. డబ్బులు తీసుకున్నారు కదా, ప్రోగ్రామ్ చేయాలని తెలీదా మీకు? ఎందుకు వచ్చారు ఈవెంట్ కి మీరు? ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. మరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి పావని వరుడు చిరంజీవి రాఘవ అంటే నేను మా వివాహానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మరి గౌరవనీయులు శ్రీ నాగబాబు గారు గాని అలాగే రోజా మేడం గాని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గిఫ్ట్లు మార్కుల రూపాయన కూడా ఇవ్వచ్చు. 20 ఇస్తే ఏం మొహమాట పడం మేము.
మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మీ అందరికి మా స్వరాంజలి ఆర్కెస్ట్రా తరపు నుంచి విచ్చేశారు గౌరవనీయులు శ్రీ పి మోహన్ గారు. తమ భక్తి గీతాలాపంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మోహన్ మొదలు పెట్టండి. పరమేశ్వర పరాత్పర పరంజ్యోతి మముగా తెచ్చినవాడు లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులకి దేవిశ్రీ ప్రసాద్ మణి శర్మ వచ్చి వాయించేస్తారనుకున్నారు ఏంటి మీరు? ఇలాంటి వాళ్ళే వస్తారు. అవునా? నాకు 250 ఇచ్చారు సార్. 20,000 అని చెప్పావు. ఏం బుద్ధి ఉందా? ఎవరన్నా రేట్లు బయటికి చెప్తారయ్యా నీకు? ఇలా పాడితే ఇంతే ఇస్తారని చెప్పి అంతే ఇస్తారా? నమస్కారం చేసుకోమ్మా. నువ్వు కూడా నమస్కారం చేసుకోండి. పాటలు అన్నారు. ఆర్కెస్ట్రా అన్నాక పాటలు పాడాలని తెలియదురా నాగి. ఎందుకు వచ్చారు? ముందు మిమిక్రీ చేయదు, ఇప్పుడు పాటలు పాడాలి. నువ్వు పాడు అంతే. పూలెట్టుకుని బుగ్గనేలెట్టుకుని ఇదంటా నువ్వు వెళ్తుంటే పెళ్లికి వచ్చినప్పుడు తాలిబొట్టి కట్టే టైంలో ఏ పాట పాడుతానో జనరల్ గా మన ప్రోగ్రామ్ లో ఆ పాట పాడాలిగా. ఓకే సార్ పాడతాను. తాలి కట్టు శుభవేళ. కొత్త పాటలు పాడరా. తొందరగా జీలకర్ర బెల్లం పెట్టండి. రెండయ్యా ముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మంచి పాట పాడండి. శ్రీరస్తు శుభమస్తు. బాబు టైం అయిపోతుంది, తొందరగా ఫాస్ట్ గా రావాలి. కారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఆకారం చుట్టుకుంది. పూర్తి అయిపోతుంటే పాటలు కాదురా, పెళ్లికి రా. కాస్త మెలోడియస్ గా పాడాలని తెలీదా నీకు? మెలోడియస్ గా పాడతాను సార్. నువ్వు రా బాబు, వాళ్ళు పాడతా కూర్చోదామా. అక్షతలు పూచి. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే. మైక్ చెక్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథి మహారథులందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మీ ముందుకు రాబోతున్నారు కర్ణ కంఠీరవ మిమిక్రీ పితామహుడు శ్రీ పి మోహన్ రావు గారు మీ ముందుకు వచ్చి ఇప్పుడు మిమిక్రీ చేయబోతున్నారు. మైక్ తిరగేసి పట్టుకున్నారా? ఎన్ని ప్రోగ్రామ్ చేసావు మిమిక్రీ? సరిగ్గా పట్టుకో. దా చెయ్యి, మిమిక్రీ చెయ్యి. ఇప్పుడు అన్ని వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు రా బాబు. మిత్రులారా, మిమిక్రీ అంటే అందరికి దీన్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు మీకు ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తా. అప్పట్లో చెప్పండి. ట్రైను పట్టాల మీద నుంచి వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైను దగ్గర నుంచి వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైను గుహలోంచి వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైను ట్రైన్ గుండెల్లోంచి వెళ్తా ఉంటూ బ్రిడ్జి ఎందుకు ఇవన్నీ ఎప్పుడైనా కరెక్ట్గా చేశారా? 10 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తావు, ఎప్పుడైనా చెప్పావా? లేదు. మా వాడు బస్సు ఎలా వెళ్తా బాగా చెప్తాడు సార్. ఓకే, ముహూర్తం దగ్గర పడిపో. బస్సు రోడ్డు మేంచి వెళ్తే ఎలా ఉంటుంది, బస్సు బ్రిడ్జి మేంచి వెళ్తే ఎలా ఉంటుంది, బస్సు డ్రైవర్ గేరేస్తే ఎలా ఉంటుంది, బస్సు 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 ఢిల్లీలో వెళ్తే ఎలా ఉంటుంది. నువ్వు మిమిక్రీ ప్రోగ్రామ్ చెయ్యొద్దు, కావాలంటే నీకు డబ్బులు ఇచ్చేస్తా. వెనక్కి వెళ్ళిపో. అల్లుడు గారు ముహూర్తం టైం అవుతుందండి. పెళ్లికి నేనే పెళ్లి కొడుకుని, ఈవెంట్ ఆర్గనైజర్ నేనే. చచ్చిపోతున్నాను కర్మ. అల్లుడు గారు, మనం డాన్సర్ ను కూడా మాట్లాడడం మర్చిపోయారేమో మీరు. డాన్సర్ ఎక్కడ? కమాన్. ఏమండి అయ్యమ్మయ్యా. కాదు ఒక్క నిమిషం మామగారు, పెళ్లికి మంచి ఉర్రు తొలగించే డాన్స్ ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయి రాలేదు, కార్యక్రమం ఎలా వెళ్తుంది? పెళ్లి కూతురు మామగారు ఉండండి. పెళ్లికి నేను డబ్బులు తీసుకున్నా, జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరగాల్సిందే. ఏమే పెళ్లికి ముందు పెళ్లి యొక్క డాన్స్ ఇస్తాను, నాకు మాట ఇచ్చావుగా, ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. నువ్వెప్పుడు ఈవెంట్ చేయడం మొదలు పెట్టావే? మా పెళ్లి కుదిరినప్పుడే 10,000కి దీన్ని బుక్ చేయిస్తా. నా దగ్గర 10 లక్షలు కట్నం తీసుకొని దాన్ని 10,000 బుక్ చేస్తావా? ఉండండి నాన్న, ఇదేదో బాగుంది.
హలో నేనండి మా మామగారి కళ్ళుని మాట్లాడుతున్నాను. ఏంటి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 29 ఈయన పెళ్లికి రావాలా? ఎక్కడండి పెళ్లి? అనకాపల్లిలోనా? మన దగ్గర స్వరాంజలి ఆర్కెస్ట్రా ఉందండి, మిమిక్రీ ఉంటది, పాట తీసేస్తాడు, పాటలు ఉంటాయి, అదరగొట్టేస్తాడు. కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది మా పార్టీలోకి. ఓకే సార్, ఎక్కడ పెళ్లి? అనకాపల్లిలోనా? ఇప్పుడే మాట్లాడేసుకుందాం. సార్ సన్నాయి వాయిస్తే ఎలా ఉంటుంది? సన్నాయి వాయిస్ రాకీ రాఘవన్ టీమ్ మీద మీ రిమార్క్స్ రోజా గారు. మంచి ఈవెంట్ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, నీ పెళ్ళికి నువ్వే అంటే ఎట్లా నువ్వు హ్యాపీగా చేసుకోగలవు చెప్పు? ఇట్లాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఫుల్ టెన్షన్ పెట్టేస్తుంటే లేచి లేచి వచ్చి కొట్టడం బాగుంది. ఆయన మిమిక్రీ చేయవయ్యా అంటే ఆ సాగతీయటం బాగుంది. బ్రిడ్జి లోపల నుంచి వస్తే ఎలా ఉంది, గుహల్లో వస్తే ఎట్లా ఉంది, పట్టాల మీద వస్తే ఎట్లా ఉంది, బాగుంది. నాగబాబు గారు చాలా బాగుంది రాఘవ. మీరు అవకాశం ఇస్తారా? ఆయన చేస్తా అంటున్నారు. ఆర్కెస్ట్రా పెడితే ఎలా ఉంటుంది? థాట్ చాలా మంచి థాట్, ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. అందరూ మిక్రీ గానీ, తర్వాత ఆకాశాన సూర్యుడు తెల్లవారితేనా పెళ్లి చేసుకునే శుభమా అంట, అన్ని బాగా చేశారు. నైస్, బాగుందండి. నా షో నా ఇష్టం అని మన చంటి ఇప్పుడు నా స్కిట్ నా ఇష్టం అంటున్నాడు. అసలు తనకు అంతగా ఇష్టమైన స్కిట్ ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. ఆహా రోసి, మనం 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. సమస్య లేదు, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాల్సిందే. ఐ లవ్ యూ. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోవాల్సిందే. మనం ఏంటి పెళ్లి? ఏంటి పెళ్లి అని అడుగుతాం ఏంటి? ఆ ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాక ప్లీజ్ ఏంటి అర్థం చేసుకో, మా నాన్న నీతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నువ్వు నాతో కోర్టులో తిరిగినప్పుడు మీ నాన్న అడిగి తిరిగావా? బేగంపేట ఐస్ క్రీమ్ తిరిగినప్పుడు మీ నాన్న అడిగి తిరిగావా? నా మీద బైక్ తో తిరిగినప్పుడు మీ నాన్న అడిగావా? వాడొప్పుకునేదంటే ఫోన్ గారి మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అది ఖర్చంటి ప్లీజ్ అర్థం చేసుకో. మా నాన్న పెళ్లి చేసుకోవడానికి 7 తరాలు చూసి మరి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని. అంతెందుకు, నిన్న కాదు మొన్న కుక్క పిల్లని తీసుకోవడానికి కూడా 7 తరాలు చూసి మరి కుక్క పిల్లని కొన్నాడు తెలుసు. అంటే కుక్క పిల్లను నేను ఒకటేనా? అది సర్లే కానీ రేపు మీ అమ్మ నాన్నని తీసుకొచ్చి ఇదే హోటల్లో ఇదే ప్లేస్ లో మన పెళ్లి విషయాలు మాట్లాడు సరే? అంటే అమ్మా నాన్న అంటే మరి అమెరికాలో ఉంటారు, వాళ్ళని తీసుకోవడం కష్టం. నా కోసం ఇది కూడా చేయలేవా? అంటే ఇప్పుడు అమ్మా నాన్న అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సరే నువ్వు తీసుకొచ్చాను, నేను వెళ్తాను. బాయ్. లేట్ అవుతుంది, డాడీ తిడుతాను, నేను వెళ్తాను. అంతేనే, మీ ఆడవాళ్ళంతా అంతే. మగాడితో తిరిగేటప్పుడు పర్మిషన్ తీసుకోరు, ఐస్ క్రీమ్ తినేటప్పుడు పర్మిషన్ తీసుకోరు, బైక్ మీద తిరిగేటప్పుడు పర్మిషన్ తీసుకోరు. ఇలాంటప్పుడే పర్మిషన్ రాదు. బాబు 3 రోజులైంది బాబు అన్నం తినక. బాబు నా కొడుకులాగున్నావు బాబు. బాబు నా కొడుకు. ఏమన్నా? నా కొడుకులాగా ఉన్నావు నువ్వు. కొడుకులాగా? బాబు దీని మొగుడువా? అవును బాబు. బాబు బాబు 500 ఇస్తా, ఒక రోజు యాక్ట్ చేస్తారా? ఇస్తారా? చేస్తాం బాబు. నోడు తిరుగు, ఇటు తిరుగు. ఏమైంది బాబు? ఏం లేదు, మీరు నాకు అమ్మా నాన్న నిజం కాదు, బుద్ధిగానే 1 గంట సేపు అమ్మా నాన్నలాగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళగా యాక్ట్ చేయాలి. ఓకేనా? చేరు 500 ఇస్తా. ఏమన్నా తేడాలు వచ్చాయా చిప్పలు తెగిపోతాయి బాబు, సరేనా? ఓకే బాబు. ఇదే టైం. ఓకే బాబు. రేపు పొద్దున్న బాబు సూట్లు వేసుకోండి బాబు వచ్చేయండి. అలాగే బాబు. వాట్ ఈస్ దిస్ బేబీ? నీకు తెలుసు కదా నేను లండన్ లో ఎంత బిజీగా ఉంటాను. నీ పెళ్లి అన్నావు, ఏంటి ఇంతసేపు? ఏంటి వచ్చేస్తూ ఉంటారు నాన్న. ఏంటి వస్తారు? హలో అంకుల్, హౌ ఆర్ యు? యా ఐ యామ్ యువర్ డాటర్స్ లవర్ ఎక్సెట్రా. యా దిస్ మై మామ్ అండ్ డాడ్ కేమ్ ఫ్రమ్ అమెరికా. హాయ్. వాట్ ఈస్ దిస్ బాబ్? బాబ్ అమెరికాలో ఎదుటి వాళ్ళని బాబ్ అని పిలుస్తారు. అయ్యా ఓకే, మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారు? సాయిబాబా పంజాగుట్ట పెద్దమ్మ గుడి అంటే ఇవన్నీ ఉంటాయి నాన్న అమెరికాలో. అయ్యా బాబు,
కట్నం కింద మీకు ఏం కావాలి బాబు మాకు కట్నం కింద అది చెప్పండి. అంటే చూడండి, నా కూతురికి తర్వాత పెళ్ళైన తర్వాత ఇది దేవులు కాదు, నా దగ్గర సో మెనీ క్రోర్స్ ఉన్నాయి. తర్వాత కట్నం గురించి ప్రాబ్లం రాకుండా పిల్లలకు 2 దుప్పట్లు కావాలి, 2 చెడ్డీలు కావాలి. బేబీ అనాథకి మేము సేవలు చేస్తుంటాం. అయ్యా అమెరికాలో సూపర్. మీరు అనాథులకి ఇంత సేవ చేస్తే రేపు ఉదయం నా కూతురు మీ ఇంటికి వస్తే బేబీ రియల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బాబు నువ్వు ఇటు తిరిగి మాట్లాడినా అయ్యా. బై ది బై, వాట్ ఈస్ యువర్ హాబీస్? పాటలు బాగా పాడతామండి. ఓ ఐ లవ్ మ్యూజిక్. ప్లీజ్ 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 నా కోసం ఒక్క సాంగ్. నడిరే జాముల్లో నిన్ను చేరాందికి వచ్చిన నడిరే జాములో. మీరు గన్ను లాంటి కన్నులున్నా జున్ను లాంటి పిల్లరా, గన్ను లాంటి కన్నులున్నా జున్ను లాంటి ఓకే ఫుడ్ తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, చాలా సేపు అయింది, తింటారా లేదా అని అడుగుదామని వచ్చి. I want 2 veg burgers. You want chicken burger? 2 chicken burger, 1 veg burger. By the way, what do you want? బాగా కాల్చిన మసాలా దోశనే కింద వేస్తారు ఇడ్లీ. ఇదిగో కొబ్బరి చెట్టు. అలాంటి వద్దు, ఆయిల్ ఎక్కువ వేస్తే హెల్త్ పాడవుతుందని ఓన్లీ కాంటినెంటల్ ఫుడ్. యా కాంటినెంటల్. యా యా Absolutely. యా అయ్యా అయ్యా చూడు చంటి, మా అమ్మాయిని బాగా చూసుకోవాలి. తప్పకుండా. మీరు చెప్పండి, మా అమ్మాయిని మీ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారు? బాబు అది మామూలు ఇసువా బాబు. ఫుడ్ వచ్చేసింది. అదేంటది? లేకిగా తినద్దురా, లేకిగా తినద్దు, మామూలుగా తినండి. By the way, నాకు లండన్ లో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అది మీరే చూసుకోవాలి. ఆ ఫ్యాక్టరీ దగ్గర ఒకవేళ మీకు గానీ జాబ్స్ ఇస్తే ఏం జాబ్స్ చేస్తారు? ఏమీ వద్దు, హెల్త్ బాగాలేదు పాప, పెద్దవాళ్ళు కదా. మీరు పెద్దవాళ్ళు అంకుల్, మీకు పెద్దవాళ్ళని చెప్పాను కదా అంకుల్. ఫింగర్ బాల్. Give me this one. లాఫింగ్ కాదు, యాక్చువల్ గా తీసుకెళ్ళినా. మీకు తెలీదా అంకుల్? ఏంటంటే అన్నం తినేసిన తర్వాత ఫింగర్ బౌల్ లో నిమ్మకాయ ఉంటుంది చూసారా, అలాంటి ఇందులో నిమ్మకాయ కొట్టి తిన్నది అరిగిపోతుంది. లెమన్ ఆయిల్. అయ్యా యా అయ్యా నేను ఎక్కడ చదవలేదే. తెలీదా? నీకు తెలుసా? మీ నాన్నకి తెలీదా? Just a minute. చూసానని చెప్పాను. మొన్న కొబ్బరికాయ చెక్క దగ్గర కూడా నువ్వు అలాగే చేసావు. కాసులు చూసి నిన్ను నలిపేస్తాను రా. మామూలుగా ఉండదు ఎక్కడ. ఇండియాలో డబ్బులు కింద పడితేనే అంటే కింద పడద్దు అని వాళ్ళ ఉద్దేశం. డబ్బులు ఇలా చూసుకున్నారంటే డబ్బు తెచ్చే మీ అమ్మాయిని ఇంకెలా చూసుకుంటారు? Baby! Really, I'm very, very, very proud of you, my daughter. Very proud of you. By the way, నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు లండన్ ఫ్లైట్ చూసుకోండి వెళ్ళి. నేను ముందే చెప్పాను. చిచ్చి, నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. అడుగు తినే అమ్మ నాన్నని డూప్ అని తీసుకొచ్చి మా నాన్నని మోసం చేస్తావా? నువ్వు మా నాన్నని మోసం చేస్తావేమో కానీ నన్ను మోసం చేయలేవు. ఇంత చీటర్ ఏంట్రా నువ్వు? ఇడియట్. అదేంటది? రూపాయి నాదని చెప్పాను. ఎక్కడ లక్ష్మి? జడ్జెస్ ఏమంటారు?
చంటబ్బాయి స్కిట్ ఎలా ఉంది? చంటి బాగా చేసావు చంటి, బాగా ఎంటర్టైన్ చేసావు. భాస్కర్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ సుధాకర్ నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. స్కిట్ ఎరగొట్టేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు? సో మై ఫేవరెట్ చంటి, ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు. నోరు తెరిస్తే మాటలు అలా వరదలా వచ్చేస్తుంటాయి. సో ఆ వాయిస్ తోనే కామెడీ జనరేట్ చేస్తావు కాబట్టి ఎప్పుడు నాకు ఫన్నీగా అనిపిస్తుంది. స్కిట్స్ అన్ని బాగా అనిపిస్తుంది. అండ్ సుధాకర్ డాన్స్ అంటే ఎరగదీస్తాడు కానీ డైలాగులు అంటేనే కొంచెం మర్చిపోతాడు. అయినా కూడా స్కిట్ కి హెల్ప్ఫుల్ గానే ఉంటాడు, ఎప్పుడు మైనస్ గా అయితే ఉంటాడు. నైస్. గెటప్ సీను, గెటప్ల విషయం ఏమిటో గానీ బిల్డప్ మాత్రం బానే ఇస్తాడు. ఇప్పుడు అదే బిల్డప్ తో రాబోతున్నారు గెటప్ సీను అలాంగ్ విత్ దిస్ టీమ్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే. ఏరా వ్యాపారం అలస అవుతుంది? అదే బబుల్ గా మన సాగడానికి. అది కాదురా, ఎలా ఉందని. కొంత డల్లుగా ఉందన్న. మరి డల్గా ఉంటే డాక్టర్ చూపించుకోవచ్చు కదరా. నువ్వు వేస్తే పంచి, వేస్తే పంచి కదా. ఏరా ఏంటి సంగతులు? అర్థం కాదన్న. చెప్పి నాకు అర్థమైందా? ఈ నెల రోజులు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. హనీమూన్కి వెళ్ళాను రా. హనీమూన్ ఏ ప్లేస్ ఉంటుంది అన్న? అది తెలుసుకుందామని వెళ్ళాను. మన టీసీకి అడిగా హనీమూన్ 2 టికెట్లు ఇవ్వమని. ఆడికి తెలియదట, అలా కేరళలో వచ్చా. ఏంటి సంగతులు? మా ఆవిడకి అడుపుతో ఉందన్న. కంగ్రాట్స్ రా. పాపా అనుకున్నా. అంతా పైవాడిదే అన్న. ఇలా షిఫ్ట్ అయ్యావా? సెకండ్ ఫ్లోర్. సూపర్ రా. నీ పరిస్థితి ఏంటి? మా ఆవిడ కడుపుతో ఉంది భయ్యా. కంగ్రాట్స్ అన్న. హలో ఆడి కాంగ్రెస్ ఇస్తావేంటి? 3rd ఫ్లోర్ మారింది అన్న. అర్థం కాలే అన్న. తర్వాత అర్థం అవుతులే. ఏరా నీ పరిస్థితి ఏంటి? అన్న నాకు పెళ్లి కుదిరింది అన్న. కంగ్రాట్స్ రే. కంగ్రాట్స్. ఏరా నీ పరిస్థితి ఏంటి? అంటే 10 o'clock వైన్ షాపులు బంద్ చేస్తున్నా, తర్వాత మందు దొరకలేదు. 10 o'clock కి మందు దొరకట్లేదు. ఏంటి అవుతావు నువ్వు? మ్యాన్షన్ హౌస్. ఏంటది? బ్రాండీ. బ్రాండీ పట్టుకుని వైన్ షాప్కి వెళ్ళి దొరుకుతుంది ఏంట్రా? బ్రాండీ షాప్కి వెళ్ళు. వెళ్ళి ఎవడ పనులు చేసుకోండి, ఓకేనా? ఏం చూసుకోవడం అన్న? ఏమైందిరా? చాలా కష్టంగా ఉందన్న. ఏమైందిరా? మొన్న మీరు ఊరు వెళ్ళారు కదన్నా, ఈ మధ్యలో మన ఏరియాకి ఒక పెద్ద రౌడీ వచ్చాడన్నా. మన ఏరియాలోకి పెద్ద రౌడీ వచ్చాడా? అవునన్నా. మరి కంప్లీట్ ఇచ్చా? అంటే 6 గంటల ఎక్కువ వీడియో తీసుకున్నాను. అయితే వద్దులే, ఈ రోజు నుంచి ఎవడొచ్చా నేను చూసుకుంటాను. వెళ్ళి జాగ్రత్త వ్యాపారాలు చేసుకోండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. హెయిర్ కట్ షాప్ అక్కడ ఉంది, అక్కడ కటింగ్ చేయించుకో. ఫేస్ చూపించి మాట్లాడరా, బుర్ర చూపిస్తావేంటి? ఫేస్ ముందే ఉంది బే. ఇది ఫేసా? ఇది కూడా జిత్తుంటే ఏదో అనుకున్నా. చేతులు ఖాళీ లేవు, వెళ్ళి పని చూసుకో. చేతులు ఖాళీగా ఇవ్వడం లేవని ఏంట్రా? ఏమనక ముందు భయపడుతున్నట్టు నువ్వు. కొడతామని చందా ఎదురా, చందా ఎదురా అన్న. అలాగే కొద్దిగా ఆయిల్ పెట్టాను, హాయిగా ఉంది. ఆయిల్ పెట్టాలన్నా చందా నువ్వు ఎలా ఇస్తావు? ఇలా ఇస్తావు. ఏమీ లేదు కదా? ఏమీ లేదన్నా. మరి ఎందుకు సిగ్గుపడ్డారా? డబ్బులు ఏం లేవన్నా. డబ్బులు ఏమో లేవని సిగ్గుపడ్డావా? మర్యాదగా డబ్బులు బెల్ట్ ఊడిపోతుంది, బెల్ట్ ఊడిరా. ఓకే అన్న. ఇక్కడ ఏం రాసావరా? బెల్ట్ షాప్ అన్న. మరి ఇదేంటిది? బెల్ట్ షాప్ అంటే ఇదే అన్న, అది కాదు. చూసినావా ఎలా కొడుతున్నాడు? చూస్తున్నాను ఇందాల నుంచి, అదే చూస్తున్నా. ఏదో ఒకటి చెయ్యన్నా. ఇక్కడే ఉండి వస్తా. ఇక్కడికి వెళ్తున్నా అన్న. ఉదయం టిఫిన్ చేసి వస్తా. రే మర్యాద చందాయిరా, రే చందాయిరా, రే చందాయిరా, రే
కాలు పట్టుకుంటానా ఏదో బతుకుతాను వచ్చాను. నేను నీ కాలు మొక్తారా, నాకు తర్వాత బతుకుతారా, నాకు వద్దురా. ఒరే వద్దురా రే, ఒరే వద్దురా ప్లీజ్, తిన్నా ముక్కు తింటరా. అయినా రౌడీలు మనం ఎందుకు భయపడాలి? మర్యాదగా రారా. అన్నా ఏం పట్టుకున్నావన్నా? జుట్టు కదంటే ముక్కన్నా ఇది. డబ్బులీరా అన్న వద్దన్నా. అన్నా చూసావా అన్నా? ఏంట్రా అంత పెద్ద ముక్కు? కాదన్నా, రక్తం వచ్చేలా కొట్టాడన్నా. అంతేకాదన్నా, నా ముక్కులో సంపాదించుకున్న 5,000 దాచుకున్నాడన్నా, అవి కూడా తీసుకున్నాడన్నా. ముక్కు ఎందుకు దాచుకున్నారా? లాకర్ కంటే అదే సేఫ్ కదన్నా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈ 10 కూడా ముక్కులో తర్వాత వస్తాను. గోండా చేయడానికి సిగ్గులేదా నీకు? ఎవరా నేను గోండా అని చెప్పింది? ఐఎమ్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, ఫైనలిస్ట్ అండ్ ట్రిపులిస్ట్ అండ్ ఫోర్తిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ ఏంటంటే మరి జాబ్ ట్రై చేసుకోవచ్చు కదా. తొక్కలో జాబ్ ఎవరికి కావాలా? గోండా ఏం చేస్తే పనులు అవుతున్నాయి, డైలీ డబ్బు వస్తుంది, జాబ్ నిండా డబ్బు ఉంటుంది. తమ్ముడు, నువ్వు గోల్డ్ మెడలిస్ట్, నీ జీవితం అనవసరం నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను ప్లీజ్. నీ ఇచ్చిన పని చేసుకో, బాగుపడతావు ప్లీజ్. ఏదో పని చెప్పు చేస్తా. రండి అందరూ. ఇతను గోండా కాదురా, నా సొంత తమ్ముడురా. 10,000 రా అనే. ముందు నీకు షాప్ ఇస్తాను, దా. కూరగాయలు అమ్ముకొని దజ్జాగా బతుకు. ఓకే, ఎలా అమ్ముతో చూస్తాను, అమ్ము. అరే ఓ కిలో టమాటో 30 రూపాయలు, కిలో 30 రూపాయలు. కత్తి 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 30 రూపాయలు కొనిపే. తమ్ముడు 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 అలాగంటే ఎవరు రారా? రిక్వెస్ట్ అడగాలి, రిక్వెస్ట్. రిక్వెస్ట్ గా 30 రూపాయలు కిలో, రిక్వెస్ట్ గా 30 రూపాయలు టమాటో, రిక్వెస్ట్ గా 30 రూపాయలు టమాటో. రిక్వెస్ట్ నరకాదరా, వచ్చిన తర్వాత కస్టమర్ ఇద్దరు ఉండిపోవాలి. నువ్వు మాట్లాడే మాటలకి వాడు కన్విన్స్ అయిన కూరగాయలు కొనాలాడు. ఇప్పుడు నీ కస్టమర్ ఎంతమ్మా కిలో టమాటాలు ఎంత? 30 రూపాయలండి. 30 రూపాయల? 10 తగ్గించుకోవచ్చుగా. కిలో 40 అండి, 30 ఇచ్చేస్తాను. 10 తగ్గించుకుని. బంగాళదుంపలు ఎంత? బంగాళదుంప కిలో 40 రూపాయలు. 40 కాదు 20. లేదు సార్, బేరం లేదు సార్. పొద్దు స్వభావాన్ని మీరే బోని సార్. కొనండి సార్. 22 రూపాయలు తీసుకో. 20 కొనండి సార్ ప్లీజ్. పక్క షాప్కి వెళ్ళిపోతే ఇస్తా. 20 తీసుకో. మరి అదే 20 ఇస్తాను కదా. లాస్ట్ రిక్వెస్ట్ అడిగితే కొన్నారా? కొనలేదు. అదే రౌడీజం చేస్తే కొంటా అన్న. చూసారా రౌడీజం కొన్న ఇంపార్టెన్స్. ఇది కరెక్ట్ కాదు. గోండాయిజం ముందు ఏం చేసాడు నువ్వు? గోండాయిజం ముందు అంటే నీ ఎంబీఏ కదండి, టీచర్ గా చేసేవాడిని. టీచరా? ఆ జాబ్ చేసుకో బెస్ట్. టీచర్ అంటే కొంచెం ప్రాపర్టీస్ ఉండాలి కదా చేతిలో. అగో అదేదో చాలా దారుణంగా ఉంది, తీసుకో బెస్ట్. పర్లేదు, ఇదే బెస్ట్ అండి నాకు. సరే, గుడ్ మార్నింగ్ సార్ చెప్పరా? గుడ్ మార్నింగ్ సార్. అరే ఏదో నువ్వు మంచి పద్యం చెప్పరా నువ్వు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు హావ్, అప్ అబౌవ్ ద వరల్డ్ స్కై లైక్ ఏ డైమండ్ ఇన్ ద క్రిస్మస్ స్కై. దీపావళి స్కై కదా? కాదండి, క్రిస్మస్ ఎందుకు వచ్చింది మధ్యలో? లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఇన్ ద స్కై ఏముంది స్కైలో? స్కైలో ఉంటాయి సార్. నాకు ఇది ఎవరు రాశారు చెప్పు కరెక్ట్. చెప్పి చెప్పి పరుచూరు గోపాలకృష్ణ. నడునొప్పి పోయిందిరా దెబ్బకి, స్ట్రైట్ అయిపోయింది నీ ఆన్సర్ తో. రైటే సార్. రైటే. అమ్మ బతికేసారు. అడిగి దాకి చెప్పు మరి. థ్యాంక్ యూ రా. పంచభూతాలు ఎండ్రా? అది కూడా తెలియదా మీకు? 5. ఏవేంటి? ఫస్ట్ ఏమో నా గర్ల్ ఫ్రెండ్ భూతం, తర్వాత దాని అమ్మ భూతం, దాని తర్వాత దాని చెల్లి భూతం, దాని తర్వాత అనసూయ భూతం, తర్వాత రష్మి భూతం. మరి గాలి, నీరు, నిప్పు, నింగి, నేల ఇవేంటివి? అవి కూడా భూతాలా సార్? అరే నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నువ్వేం చదువుకున్నావు? నేను చాలా చదువుకున్నా. బాగా తెలుసా నీకు? మొత్తం తెలుసు. పట్టుకుని అంటారా? అలవాటు నేను అడిగిన కరెక్ట్ చెప్తా ఆన్సర్లు. మస్తు చెప్తా. అంత బాగా చదువుకున్నా? సూపర్ చదువుకున్నా. అంత నాలెడ్జ్ ఉంది నీకు? వస్తుంది. సరే, ఈ నలుగురిని ఎన్నిసార్లు కొట్టాను, ఎక్కడెక్కడ కొట్టాను కరెక్ట్ చెప్పు. ఈ నలుగురిని ఎన్నిసార్లు కొట్టావు, ఎక్కడెక్కడ కొట్టావు చెప్పాలి అంతేగా.
మొత్తం బాడీ మీదనే కొట్టారంట సార్. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఏంటది సార్ ఇంత పెద్ద రౌడీ కదా మీరు, పంజాబీ డ్రెస్ ఎంత చేసుకున్నారు సార్? అంటే ఆ మధ్య కాలంలో నేను పంజాబీలో ఉండేవాళ్ళే, అందుకే పంజాబీ డ్రెస్ వేసుకుంటా. నువ్వు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సమాధానం చెప్పండి. నేను గాజులు దొరుకున్నాను ఏంట్రా? వేసుకున్నారు సార్ గాజులు మీరు. మీకు తెలియట్లేదు సార్, నెత్తిలో పూలు కూడా పెట్టుకున్నారు. దోమలు బాగున్నాయి సార్ ఇక్కడ. ఉన్నా? అర్రే దోమరా పెద్ద గండు దోమర. సారీ దోమరా నాన్న. అరే దీంతో సావదు అనుకుంటుంది. చెప్పండి నాగబాబు గారు. అదర కొట్టేశారు అంతే. రాజా గారు మీరు చెప్పండి. ఎందుకనేసి అలా నవ్వుతావు? సీను గెటప్ ఇస్తే తిరుగుండదు అంతే. ఆ వాక్ చూసే వచ్చి అలాగా. కానీ నేనైతే ఫుల్ గా నవ్వాను, చాలా బాగా అనిపించింది. తన కథని బొమ్మరిల్లు కథతో కంపేర్ చేస్తూ మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి రాబోతున్నాడు షేకింగ్ శేషు అండ్ హిస్ టీమ్. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా, ఎవ్వరు ఎదురుగా వస్తుందా. మురళి ఏంట్రా అలా డల్గా ఉన్నావు? జబర్దస్త్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు, స్కిట్ రెడీ అయిందా? ఇప్పుడు మీరు విన్ను కొడతారు? అసలు కొడతారా కొట్టరా? చంపుతున్నారా? ఎప్పుడు స్కిట్ విన్ అవుతావురా? మనకు అయ్యి యోగం లేదా? అయినా నీకు జబర్దస్త్ వాళ్ళకి ఏం కామెడీ కావాలో నీకు తెలియదురా. నీకు తెలీదు. మీకు తెలీదు, మీకు మాత్రం తెలుసా? మిమ్మల్ని తిట్టేయాలనిపిస్తుంది మరో మాట మాట్లాడితే. కామెడీ గురించి మీరు మాట్లాడతారేంటండి? స్కిట్ ఎంత ఎమోషన్ గా చేయాలో, ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో మీరు మాట్లాడతారేంటి? మురళి, మూర్తి, నేను ఎంత కష్టపడుతున్నావో మీకేం తెలుసండి? మీరు యూట్యూబ్ చూస్తారు, యూట్యూబ్ లో మిమ్మల్ని ఒక్కరు పొగిడితే ఎంతో సంబరపడిపోయి అందరికీ చెప్తారు. కానీ ఆ కింద 100 మంది మిమ్మల్ని తిడుతూ కామెంట్ పెడితే అవి మాత్రం చూడరు. మమ్మల్ని ఎవరైనా తిడితే మిమ్మల్ని అందరూ తిడుతున్నారా అంటారు, కానీ మిమ్మల్ని తిడితే మీరు మాత్రం మాకు చెప్పరు. ఇంతేనా మీకు తెలిసింది? పండు, నేను మీ గురించి మాట్లాడటం లేదు, స్కిట్ విన్ గురించి మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ప్రతి క్యారెక్టర్ హిట్ అవ్వాలని ఎంత బాధపడుతున్నాను, ఎంత మదన పడుతున్నాను మీకేం తెలుసురా? నాకేం తెలియదులే. సరే మనం స్కిట్ చేయడం వేస్ట్, ఈయనతో చేయడం కన్నా హ్యాపీ వేరే టీమ్ లో జాయిన్ అవడం బెటర్. వస్తాం బాబాయ్. అరే మూర్తి, మురళి, ఏంట్రా ఇది? మీరు ఎవరితోనూ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఏం చేసుకోనరా? కొంచెం కోఆపరేట్ చేయండి రా. మీరు కోఆపరేట్ చేస్తేనే కదా నేను స్కిట్ విన్ను కొట్టేది. మొత్తం నువ్వే చేసావు డాడీ, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను రా? ఇంతకు ముందు నేను ఎలా ఉండేవానో నాకు తెలియదు డాడీ, కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది డాడీ. మొత్తం నువ్వే చేసావు డాడీ, మొత్తం నువ్వే చేసావు. మనం స్కిట్ మొదలెడితే పక్కనే నాగబాబు దగ్గరికి పక్క టీం మెంబర్స్ వచ్చి కూర్చుని నవ్వుతున్నారు బాబాయ్. నువ్వు అనుకోవచ్చు మన స్కిట్ చూసి నవ్వుతున్నారు కదా అని చెప్పేసి, మన స్కిట్ అర్థం కాక బుర్రలు కొట్టుకుంటూ ఏం చేయాలో తెలియక అక్కడ నవ్వుతున్నారు బాబాయ్. అంతవరకు ఎందుకు బాబాయ్? ఉదయాన్నే 8 గంటలకి రిహార్సల్ కి రా అని అందరికి ఫోన్లు చేసి పిలుస్తావు. 8 అయ్యేసరికి మేము ఏదో స్కూల్కి వెళ్ళినట్టుగా క్యారేజ్ తీసుకుని నీ రూమ్ లో కూర్చుంటే నువ్వు 10 గంటలకు వస్తావు. 10 గంటలకు వచ్చిన తర్వాత ఏమైనా స్కిట్ ప్రాక్టీస్ చేస్తావంటే చెయ్యవు. అరే నిన్న సినిమాకి వెళ్ళంట్రా, షూటింగ్ లో వాళ్ళు నన్ను ఇలా పొగిడారా అలా పొగిడారా, అసలు నీ పెర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ అని నీ డబ్బాలు నువ్వే కొట్టుకుంటావు. 12 ఒంటి గంట అయితే ఇంకేముంది, గంట కొడుతుంది. కొట్టగానే నువ్వు బాటిల్ మీద కొడతావు. కొట్టి దాన్ని ఓపెన్ చేస్తావు. 1 గంట నుంచి 2 వరకు దాని ముందే ఉంటావు. మమ్మల్ని పట్టించుకో బాబాయ్. 2 గంటలకి లంచ్ బ్రేక్ తిని వస్తావు. మీరు కూడా తినండి అని పంపిస్తావు. ఒక్కరోజైనా పెట్టావా? పెట్టలేదు బాబాయ్. 3 గంటలకు వచ్చిన తర్వాత 2 గంటలు నేను రెస్ట్ తీసుకుంటాను అంటావు. 3 నుంచి 2 గంటలు అంటే 5 బాబాయ్. కానీ నువ్వు 7 గంటలకు వస్తావు. కొన్ని ఎప్పుడైనా రిహార్సల్ స్టార్ట్ చేస్తావంటే చెయ్యవు బాబాయ్. 8, 9, 10, 11 వెయిట్ చేస్తూనే ఉంటావు. కిట్టు చేస్తావేమో, రిహార్సల్ చేస్తావేమోనని. కానీ నీ చేతిలో గ్లాస్ ఉంటదే కానీ స్క్రిప్ట్ ఏ రోజు ఉండదు బాబాయ్. నీ వల్లే స్కిట్లు చెబుతున్నా.
వల్ల స్కిట్లు దెబ్బలు ఏంట్రా? మీరందరూ కోఆపరేట్ చేస్తే ఎందుకు విన్నాము? నీ వల్లనే దొబ్బుతున్నాయి డాడీ, నీ వల్లనే దొబ్బుతున్నాయి. రేయ్, నిన్ను హైప్ చేయడానికి స్కిట్ లో నీ క్యారెక్టర్ పెద్దది రాయించి చేయిస్తున్నాను. ఎందుకో తెలుసా? బాగా రాయిస్తున్నావు డాడీ. 4 పంచ్ డైలాగులు ఇస్తారు, నేను ఆ పంచ్ డైలాగ్ చెప్తా, ఆ లింక్ డైలాగ్ నువ్వు చెప్పవే. నేను ప్రొడక్షన్ దగ్గరికి పోతే ఇంతకుముందు బాబు నువ్వు బాగా చేసావు, చాలా బాగా చేసావు నాన్న అని చెప్పేసి మటన్ ఇలా 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 వేసేవారు. ఇప్పుడు వెళ్తే అని చేస్తున్నాడు బాబాయ్. ఎందుకు బాబాయ్ నేను బతకడం? అంతెందుకు బాబాయ్? టీంలో రోజు స్టేజ్ ఎక్కుతారు, కానీ అడపా ఎక్కే ఆకెళ్ళ కూడా మమ్మల్ని స్కిట్ చూసి బాగలేదు అని చెప్పి స్కిట్ దిగిపోతున్నాడు బాబాయ్. అది ఎలా నేను చెప్పుకోవాలి బాబాయ్? ఎంత బాధపడుతుంది నీకు తెలుసా బాబాయ్? అంతవరకు ఎందుకు బాబాయ్? ఇన్నాళ్ళు నీకు నేను స్కిట్లు రాస్తూ ఉంటే నీ స్కిట్లో దమ్ము లేదురా, నువ్వు రాయలేవని ఎక్కడి నుంచో ఒక బండ రైటర్ తీసుకొచ్చావు బాబాయ్. ఆ రైటర్ ఏం రాస్తాడో ఆయనకి తెలియదు, ఆయన ఏం రాశాడో నీకు తెలియదు, కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఏమయ్యా నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావటం లేదంట. ఇలాగ ఎక్స్ప్రెషన్ పెడతాడు, మనల్ని తిట్టుకుంటున్నాడో పొగుడుతున్నాడో స్కిట్ రాస్తాడో రాయడో తెలియదు. కానీ ఇంత ఎనర్జీతో మేము ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద స్కిట్ చేస్తుంటే స్కిట్ అయిపోయిన తర్వాత నాగబాబు గారు మాట్లాడుతున్నారు బాబాయ్, స్కిట్ ఇలా వెళ్ళి ఇలా అయింది అంటున్నారు బాబాయ్. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ చెప్పకుండా నన్ను మూర్తిని పంపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళాక చెప్తుంటే ఇందులో విషయం లేదు, పంచులు లేవు, ఏమీ లేవు, వెళ్ళండి అంటారు. అప్పుడు పడే బాధ మీకు తెలియదండి, తెలీదు. నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని డెవలప్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నానని ఇప్పుడు అనుకోలేదురా. ఎందుకురా ఈ విషయం నాకు ఎందుకురా ముందు చెప్పలేదు? బాబాయ్ నువ్వు ఒరే నాకు సినిమాలు వచ్చేసాయి, ఒరే నాకు పెద్ద పేరు వచ్చేసింది, ఒరే నేను సెలబ్రిటీని అయిపోయానని ఓ చంకలు గుద్దేసుకుంటున్నావు బాబాయ్. ఆ మోజులో ఉండిపోయి జబర్దస్త్ నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు నీవు బాధపడతావని ఈ విషయాన్ని దాచావు బాబాయ్. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఇప్పుడు వెళ్ళిపోతానన్నావు కదా బాబాయ్ సినిమాలకి, అందుకే ఈ రోజు నీకు చెప్పాల్సి వచ్చింది బాబాయ్. ఇంతకీ స్కిట్ చేస్తారా చేయరా? చేస్తారా అంటున్నాను కానీ చేద్దాం అని అట్లా చూసారా? అంతవరకు ఎందుకు మూర్తి, ఇప్పటికైనా స్కిట్ చేద్దామే అని అడుగుతున్నావు, కానీ ఆ స్క్రిప్ట్ నీ చేతిలోనే ఉంది ఇప్పటికీ. నిజమేరా, ఇన్నాళ్ళు నేను ఆలోచించలేదు. ఒకటి చెప్తున్నాను రా, నేను నిజంగా బిజీగానే ఉన్నాను, సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, జబర్దస్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అది నా తప్పే. ఏం చేయమంటారు? నువ్వు టీం లీడర్ గా అయిపో, నేనుండను. ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తుందిరా. నువ్వు టీం లీడర్ అవ్వరా, నువ్వు అవ్వు అంటున్నావు, కానీ నీ చేతులు ఇప్పటికీ నా చేతుల మీదనే ఉన్నాయి కదా డాడీ. డాడీ ఇవన్నీ కాదు డాడీ, ఆ విషయాన్ని పక్కన పెడితే అందరం కలిసి మన స్క్రిప్ట్ లో పంచుల గురించి ప్రాక్టీస్ చేద్దాం బాబాయ్. ఓకే రండి, ప్రాక్టీస్ చేసి చేద్దాం. పదండి. సో జడ్జెస్ షేకింగ్ శేషు గారి స్కిట్ ఈసారైనా ఇలా వెళ్ళి డిషా లేకపోతే ఇలా వెళ్ళి బుషా. మూర్తి గారి ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడింది, మురళి గారి ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడింది. దీంట్లో సత్యమండ హైలైట్. అసలు జయసుధ గారి డైలాగులు మిమ్మల్ని తిట్టేయాలనిపిస్తుంది, ఇంకొక మాట తిట్టేస్తారు. చాలా ఇన్వాల్వ్ అయిపోయి జయసుధ గారి లాగా ఫీల్ అయిపోతున్నారు సత్యమండు. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు గారు మీరేమంటారు? ఇది ఇంతకు ముందు బొమ్మరిల్ కాన్సెప్ట్ లో చాలా మంది చాలా చేశారు, అన్ని బాగున్నాయి, ఇది కూడా బాగుంది. సో ఇది నీ బాధల్ని నువ్వే చెప్పుకుంటూ చేస్తూ బాగుంది. మరి బాయ్స్, are you ready for Damsharad? Ready. Okay, then let's get started with Jabardast Damsharad. So, రోజా గారు ఇవాళ Damsharad. So రోజా గారు ఇవాళ మన Damsharad స్పెషల్ ఏంటి? మూవీ నేమ్స్. మూవీ నేమ్స్ రా. ముందు ఎవరు రాబోతున్నారు? చంటి టీం. సుధాకర్ 3 మూవీ నేమ్స్ ఉంటాయి, ఎవరు తక్కువ టైంలో చెప్తారో వాళ్ళే విన్నర్స్. Your time starts now. పాతది హీరో ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, దానవీర శూరకర్ణ. 5 వర్డ్స్. పంచపాండవులు. పాండవులు మీద. Second one. శశిరేఖ పరిణయం.
ఓకే. రాముని సినిమా ఏదన్నా? రాముడి భార్య ఎవరని అడుగుతున్నాడు. సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం. ఈ సీతారాముల కళ్యాణం వైభోగం. సీత, ఓకే సీత పక్కన పెట్టినా. బాణం విరగొట్టిండా? ఎవరు విరగొట్టింది? ఎవరు? సీతారాముల కళ్యాణం. చూద్దాం రారండి. ఎట్లా ఏదో హీరో ఎవరు? హీరో హీరో నాగేశ్వరరావు. సీత పక్కన పెట్టిన, బాణం పక్కన పెట్టిన, సీతారాములు పక్కన పెట్టిన. సీతారామయ్య గారి పాప. సీతారామయ్య గారి మనవరాలు. సీతారామయ్య గారి పాప. థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్. అబ్బా ఇలాంటి కొబ్బరి బొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు. ఒక్కొక్కటి చెప్పు. ఏందది? ఏం చెప్పినావు నాకు? పాత సినిమానా కొత్త సినిమానా? పాత సినిమా, తెలుగు సినిమా. పాత రాజేంద్ర ప్రసాద్. పాత ఆహనా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్. పాత సినిమా. పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయట్లా సుధాకర్. చెప్పేదన్న ఒకటి ప్లీజ్ ట్రై అయ్యి. కొంచెం ట్రై చేస్తే వస్తుంది నీకు. సూపర్. ఇదేంటి? బామ్మ గారి మాట బంగారు బాట. 3 minutes 59 seconds లో 2 కరెక్ట్ గా చెప్పారు. మరి నాగబాబు గారు తర్వాత ఎవరు రాబోతున్నారు? రాఘవ. Your time starts now. బాణం, రాముడు, రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? సీత. సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు. సెకండ్ వన్. ఇల్లు. హీరో పేరు చెప్పండి ఫస్ట్, ఈజీగా ఉంటుంది. వెంకటేష్ గారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. థర్డ్ వన్. చిరంజీవి గారు. మెగాస్టార్. ఇల్లు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. వావ్ రాఘవ, హీరో పేరు చెప్పి ఫస్ట్ వర్డ్ చెప్పగానే చెప్పేసావు. 46 seconds. And now get up Sino. Your time starts now. బాలకృష్ణ గారు. బలరాం కృష్ణుడా? అదే 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 గోపాల గోపాల. నారి నారి నడుము మురారి. సెకండ్ వన్. సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏంట్రా? కృష్ణ గారి సినిమాలో ఏ సినిమాలో ఏనుగుంది? పట్టుకుంది. మొసలి. మొసలి, ఏనుగు. ఇద్దరే బా ఒకరికొకరు. చేపలు, గేలం. ఓకే థర్డ్ వన్ కి వెళ్ళిపోదాం. చిరంజీవి గారు. జగదేవి కూడా వదిలేస్తున్నారు. సెకండ్ వన్ మళ్ళీ. సెకండ్ తెలుగు మొసలి అంతేనా? మూ సా గేలం. గేలం. మోసగా. ముస గే. గే కాదురా బాబు, గే గెటప్పటి నుంచి గేలోనే ఉన్నారు. మోసగా. మోసగాళ్ళకి మోసగాడు రామ్ ప్రసాద్. చూపించు మేడం. చెప్పు ఒకసారి చెప్పు. మోసగాడు మోసగాడు. రాఘవ మీద 2 minutes second తక్కువ. 2 minutes 46 seconds. Only 2 correct. రాజువయ్యా
మహారాజువయ్యా మహారాజువయ్యా. ఇక బ్యాలెన్స్ మిగిలిన వారు శేషు గారు. Your time starts now. చిరంజీవి సినిమా అది నేను సింపుల్ గా చెప్తా. యాక్టర్ ఎవరు చెప్పరా? అవినాష్. అది కదా యాక్టర్ ఎవరో చెప్పగలవా? నేను చెప్తా ఉండు. అమ్మో శేష్ గారా? చెప్తా, శేష్ గారితో చెప్పిస్తా. మీరు చెప్పరు కానీ పక్క వాళ్ళు బాగానే చెప్తారు. చిరంజీవా? ఓకే. నాడి, జ్వరం, ఇంజక్షనా? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ. ఖడ్గం. ఖడ్గం సినిమాలో ముగ్గురు హీరోలు ఎవరెవరు? శ్రీకాంత్ గారి పెళ్ళాం పేరు. శ్రీకాంత్ భార్య జీవిత. తలకిందులు కిందులు తలకిందులు బాబాయ్ ఈయన ఇక్కడ లేరు సార్. టైం అయిపోయింది. నెక్స్ట్ అయిపోయింది టైం. ఏమిటి నెక్స్ట్? మూడింటికి టైం అయిపోయింది. సెకండ్ వన్. ఇది స్టేజ్. జబర్దస్త్ గురువారం, తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. థర్డ్ వన్. నువ్వు దూరం. హీరో ఎవరు చెప్పు? తెలీదు. నారాయణ ప్రసాద్ గారు. పక్కన, ముందు, ఇంకేమంటారు దాన్ని? ఎదురు. 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 ఎదురింటి పెళ్ళామా? ఎదురింటి పెళ్ళాం ఎందుకు అవుతాయి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళామా? కనీసం రామ్ ప్రసాద్ తో చెప్పించకపోయినా శేషు గారితో చెప్పించావు. కానీ 5 minutes 19 seconds లో ఎవరు విన్నర్? మన జబర్దస్త్ రామ్ చరణ్. రాకెట్ రాఘవ. మరి ఇట్స్ టైమ్ ఫర్ జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ జబర్దస్త్ స్టైల్. వాట్స్ ద థీమ్ టుడే? నా తరఫున ఒకరు, నాగబాబు గారి తరఫున ఒకరు వస్తారు. వాళ్ళిద్దరు సెంటర్ లో ఉంటే వాళ్ళ నడుముకి ఒక థ్రెడ్ తో కట్టేస్తాం. ఆ లైన్ కి ఆ సైడ్ 4 బెలూన్స్, ఈ లైన్ కి ఈ సైడ్ 4 బెలూన్స్ ఉంటాయి. ఏ సైడ్ అయితే వెళ్లి బెలూన్స్ పగలు కొడతారో ఆ టీం గెలిచినట్టు. ఫస్ట్ టీం ఎవరు సెలెక్ట్ చేసుకోబోతున్నారు? నాగి. నవీన్ నువ్వురా. ఇప్పుడు చూద్దాం రోజా గారా నాగబాబు గారా ఎవరు మీ పేరు నిలబెడతారు? 3, 2, 1 గో. ఓకే. నాగి. సో రోజా గారు 1 point అండ్ నాగబాబు గారు 0 ఇప్పటి వరకు అయితే. ఈసారి రామ్ ప్రసాద్. అవినాష్. రెడీ అయ్యా? అవినాష్ కమ్ ఆన్. 2, 1 గో. అవినాష్ పోతు. బాగుంది 1-all అంటే నాగబాబు గారు 1 అండ్ రోజా గారు 1. నెక్స్ట్ గెట్ అప్ సీను.
కార్తీక్ వెళ్ళరా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. బట్ యాజ్ ఆఫ్ నౌ 1-all నాగబాబు గారు అండ్ రోజా గారు. ఇప్పుడు ఏం జరగబోతుందో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ టైమింగ్ ప్లీజ్. 3, 2, 1 గో go. Come on, Sino, come on. Run, run, run. Woo! Very good, Karthik. Come on, Sino, come on. Okay, this means రోజా గారు 2 points and నాగబాబు గారు 1 point. ఆల్ రైట్, మరి ఇప్పుడు రోజా గారు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మీ టీం నుంచి? రాకెట్ రాఘవ. సుధాకర్. The team leader Raghava and the team member Sudhakar. రోజా గారా నాగబాబు గారా? గెలుపు ఎవరిది? 3, 2, 1 go. చాలా ప్రతీకారంగా ఆడాడు రాఘవ. ఎంత కసి. ఏం లేదు పాపం, నన్ను గెలిపించాలని ఏదో తాపత్రయం. రోజా గారు 3 points and నాగబాబు గారు 1 point. So this means final గా ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ is రోజా గారి టీం. Wow! So ఫటాఫట్ ఫన్ ఎంజాయ్ చేసాం. Now it's time for scores. Team leaders on the stage please. Chalaki, Chanti and team. Next, get up Sinu and team. Shaking Cheshu and team. Last but not the least, Rocket Raghava and team. Performer of the day goes to Rocket Raghava. I wanna follow you. 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 I wanna follow. So ఇప్పుడు ఫస్ట్ మన జడ్జెస్ 10,000 క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ జబర్దస్త్ అందించబోతున్నారు ఫర్ జబర్దస్త్ దంశరాజ్. అందమైన And next 10,000 cash prize from the judges from Jabardast for Jabardast Fatafat Fun winner. And finally, Lalita Brand Rice Mariu Idli Rava performer of the day goes to Rocket Raghava team. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Poster of the day, please. Rara, brother, super brother, let's relax.